హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. సో నేను ఇక్కడ పూజ చేస్తూ జస్ట్ డైలీ వ్లాగ్ లాగా షూట్ చేస్తున్నాను. సో ఫుల్ రైనీ సీజన్ కదా అండి, ఫుల్ వర్షం అయితే వస్తుంది. అక్కడ ఎలా ఉందో నాకైతే తెలియదండి. సో ఇక్కడైతే మంచిగా వర్షం చినుకులు పడుతూనే ఉన్నాయి. సో పూజ చేసుకుందాము, శనివారం వ్రతం చేస్తున్నాను కదా, సాటర్డే వ్లాగ్ ఇది. సో పూలు కోస్తూ ఉన్నాను, పూలు కోసి పూజ చేస్తున్నాను. సో ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాం కదా, అప్పుడు మనం కలిసిన ఫస్ట్ టీచర్ మీకు గుర్తుందా? ఆ టీచర్ పేరేంటో చెప్పండి, కామెంట్ చేయండి, తెలుసుకుందాము. మన మెమొరీస్ని కొంచెం రీకాల్ చేసుకుందాము, మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఎంతైనా చైల్డ్హుడ్ లైఫ్ ఎప్పటికీ రాదు. చిన్నప్పటి జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి కదా. నేను చిన్నప్పుడు వెళ్ళిన ఫస్ట్ టీచర్ పేరు జెమినిమా టీచర్. జెమిని టీచర్ ఉంది కదా, సేమ్ అదే నేము, జెమినిమా టీచర్ అని ఉండేవాళ్ళు. నేను ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కూడా సేమ్ గవర్నమెంట్ స్కూల్లోనేనండి చదివింది. సో సేమ్ టీచరే ఉన్నారు 2 ఇయర్స్. తర్వాత ఆ టీచర్ మళ్ళీ షిఫ్ట్ అయిపోయింది, వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయారు. సో అప్పుడు నాకు సెకండ్ వచ్చిన టీచరు వరలక్ష్మి మేడము. సో అప్పుడైతే ఎక్కువ స్ట్రెంత్ ఉండేవాళ్ళు కాదు కదా, చాలా తక్కువ మంది. సో 1998-6లో చెప్తున్నాను నేను అనమాట. సో అప్పుడు ఎక్కువ మంది ఉండే ఒకే టీచరు, ఒక క్లాస్కి ఒక టీచర్ అలా ఉండేవాళ్ళు అనమాట. సో వరలక్ష్మి మేడము సెకండ్ థర్డ్ ఉన్నారు. ఆ మేడం వెళ్ళిపోయాక మళ్ళీ హనుమాయమ్మ టీచర్ అని ఉన్నారు. ఆ మేడం అయితే చాలా అండి, అందరూ మంచి టీచర్స్. జైనమ్మ టీచర్ కానీ వరలక్ష్మి మంచిగా అప్పుడు పిల్లల్ని చాలా బాగా కేర్ చేసుకునేవాళ్ళు. సో పూలు కోస్తూ ఉంటే నాకు మా హనుమాయమ్మ టీచర్ గుర్తుకొచ్చింది. ఆ టీచర్ చాలా బాగుంటుంది. ఐ థింక్ బ్రాహ్మణ్స్ ఏమో నాకైతే తెలియదు, కానీ చాలా వైట్గా ఉంటారు మేడం, సన్నగా ఉంటారు. పూజలు ఎక్కువ చేస్తుంది. ఆ మేడంకి 108 రకాల పూలతో 108 వారాలు పూజ అయితే చేసేది మేడము. గురువారం రోజు తీసుకొస్తే శుక్రవారం రోజు చేసేదాన్ని, మొగ్గలు కోసుకురావాలన్నమాట. సో 3కి అలాగే వెళ్ళి అందరం ఇళ్ళలో ఉన్నవన్నీ మందార పూలు అయితే ఏమి, కస్తూరి పూలు, ఓకేనా, ఇంకా ముద్ద మందారము, రెక్క మందారము, ఇంకా ఏమేమి ఉంటే 100 వరహాలు, చాలా కలర్స్ ఉండేవి, లైట్ పింక్, ఎల్లో కలరు, రెడ్, ఇలాగా వీటన్నిటిని కోసుకొని వచ్చేవాళ్ళము. మేడంకి ఇస్తే పూజ చేసుకుంటూ ఉండేది. బాగా చెప్పేది, థ్యాంక్ యూ చెప్పేది. అన్ని రకాల మందారం కూడా చాలా రకాల పూలు ఉంటాయి కదా, అట్లా ఏదైనా ఓకే, కానీ ఒకే కలరు 108 ఉండాలి మేడంకి. అట్లాగా 120 అలా కోసుకొని వెళ్ళేవాళ్ళం మొత్తం వెతికి. మేము మొత్తం 5 మంది బ్యాచ్ అనమాట. సో మేమందరం కలిసి అందరం వెళ్ళి పూలు కోసుకొని ఇచ్చేవాళ్ళం మేడంకి. మేడం ఎందుకు ఆ పూజ చేసేవాళ్ళంటే పిల్లల కోసము, పిల్లలు పుట్టాలి అని ఆ పూజ చేసేవాళ్ళంట. దాని గురించి అయితే నాకు పూర్తి డీటెయిల్స్ తెలీదు, బట్ మేడం అయితే అప్పుడు అలా చెప్పేవాళ్ళు. చాలా మంచిగా మేడము. కానీ మేడంకి ఏమైందో తెలియదు, కానీ హెల్త్ ఇష్యూ వచ్చి తర్వాత చాలా సఫర్ అయ్యారని తెలిసింది. సో అప్పుడు మేడం ఇంకా స్కూల్ కూడా రాలేదు. తర్వాత మేము 5th క్లాస్ అయిపోయింది, 6th క్లాస్కి వెళ్ళాము. అప్పుడు హై స్కూల్ డిఫరెంట్ అనమాట. సో ఈ మేడం గురించి మాకు ఇంకేం తెలియలేదు. మామూలుగా మా జూనియర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగినప్పుడు మేడం రావట్లేదు, వేరే ఊరికి అన్నారు అని చెప్పారు. బట్ ఏమైందో తెలియదు, కానీ మేడం ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం ఒకవేళ ఇప్పుడున్న 60 ఇయర్స్ అలా ఉంటాయి కదా మేడంకి, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీలైతే నేను ఆ మేడం ఎలా ఉన్నారో అనేది నెక్స్ట్ టైం ఊరికి వెళ్ళినప్పుడు నేను డీటెయిల్స్ కనుక్కొని ట్రై చేస్తాను. సో ఇది నా చిన్నప్పుడున్న ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉన్న టీచర్స్ గురించి చెప్పాను. ఇంకా 6th నుంచి 8th వరకు ఇద్దరు టీచర్లు అండి, బాగా ఇష్టమైన వాళ్ళు. ఒకటేమో చైతన్య మేడం ఇష్టము, ప్లస్ వెరీ స్ట్రిక్ట్ అండ్ ఇంకొక మేడం అయితే లక్ష్మీ మేడం, హిందీ మేడం, చాలా బాగా ఉంటారండి. ఆ మేడం కూడా హ్యాపీగా ఉన్నారు. ఆ మేడం అయితే కలిసాము, కాంటాక్ట్లో ఉన్నారు, చాలా మంచి మేడము. ఇది మా టీచర్స్ గురించి నేను చెప్పాను. మీరు వెళ్ళిన మీ స్కూల్, ఏ స్కూల్కి వెళ్ళారు? కాన్వెంట్కి వెళ్ళారా? గవర్నమెంట్ స్కూలా? మీ ఫస్ట్ టీచర్ పేరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.